నేడు గురువారం ఎర్గట్ల మోర్తాన్ మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర రౌల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొంటారు. ఆలూరు మాక్లూరు మండలాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొననున్నారు. నగరంలోని దుబ్బా మున్నూరు కాపు సంఘం కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో అర్ధన్ ఎమ్మెల్యే బిగాల పాల్గొన్నారు. వజ్జరి కులస్తులకు అండగా ఉంటానని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీల పొత్తు కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పార్టీల పొత్తు, సీట్ల పంపకాలపై జరిగే చర్చలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ కె లక్ష్మణ్ పాల్గొననున్నట్లు తెలుస్తుంది. బాన్సాడ బీజేపీ ముఖ్య నేత మల్లాద్రి రెడ్డి ఆ పార్టీ వీడనున్నట్లు తెలిసింది. ఏఐసీసీ నేతలతో బుధవారం ఆయన ఢిల్లీలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జనసేన ఎన్టీఏ భాగస్వామి నవంబర్ 1న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత బీజేపీ తదుపరి జాబితా విడుదల చేస్తామని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బుధవారం ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాష్ట్రానికి రానున్నారు. రాత్రి 10-15 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని నేషనల్ పోలీస్ అకాడమీ వెళ్లనున్నారు. రేపు ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నేడు గజ్వాల్లో ప్రచారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ పై పోటీకి ఆయనను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈటెల గజ్వేల్ రావడం ఇదే తొలిసారి. ఒంటి మామిడి నుంచి గజ్వేల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ముట్రాజ్ పల్లిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోని ప్రశాంతి నిలయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హాజరయ్యారు.